హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు అన్నంలోకి సైడ్ డిష్గా చాలా సింపుల్గా నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఒకసారి ఇలా కోడిగుడ్డు ఎల్లిపాయ కారం చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి నిమిషాల్లో అయిపోయే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇక్కడ స్టవ్ ప్యాన్ కూడా బాగా వేడెక్కాలి, అలాగే ఆయిల్ కూడా బాగా వేడెక్కాలండి. అప్పుడే ఎగ్స్ కింద ప్యాన్కి అంటుకోకుండా వస్తాయి. నేను ఇక్కడ 5 గుడ్లు పగలగొట్టుకొని వేసుకుంటున్నాను. ఇలా మొత్తం ఎగ్స్ అన్నీ పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇది నాన్ స్టిక్ ప్యాన్ అవ్వడం వల్ల ఎగ్స్ కూడా అంటుకోవు. నాన్ స్టిక్ ప్యాన్ కాకపోయినా పర్వాలేదు, ఏ ప్యాన్ అయినా బాగా వేడెక్కువగా ఉండాలి. వేడెక్కువగా ఉంటేనే ఎగ్స్ అనేవి కింద అంటుకోకుండా ఉంటాయి. తర్వాత ఇందులోకి కొంచెం చిటికెడు పసుపు, అలాగే కొంచెం కారం వేసుకుందాము. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఒకవైపు కాస్త వేగిన తర్వాత మరొక వైపు ఇలా గరిటెతోటి ఘాట్లు పెట్టుకొని టర్న్ చేసుకుందాము. అప్పుడు తిప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా వేసేసుకొని 1 నిమిషం పాటు ఉంచేసుకుందాము. అటు సైడ్ కూడా కాస్త ఫ్రై అవ్వగానే మొత్తము గరిటె తీసుకొని ఇలాగా పెద్ద పెద్ద ముక్కలుగా తీసుకుందాము. మరి చిన్న ముక్కలుగా చేసుకోకూడదు. ఇలా అయితే బాగుంటుంది, చూడనీకి కూడా. తర్వాత ఇందులోకి నేను ఒక రోల్ తీసుకొని అందులోకి బాగా పెద్ద సైజు ఎల్లుల్లిపాయను ఒలుచుకొని పెట్టుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా వేసి దంచుకుందాము. మరొక పక్క స్టవ్ వెలిగించి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కే లోపల మనం ఇక్కడ దంచేసుకుందాము. ఈ వెల్లిపాయ జీలకర్ర కాస్త కచ్చాపచ్చాగా దంచేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఫుల్ పడుతుందండి, కారం ఉంటేనే బాగుంటుంది. అది కూడా కాస్త బాగా దంచేసుకుందాము. ఇలా మొత్తం దంచేసుకొని అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకుందాము. ఇక్కడే వేసేస్తున్నాను నేను. ఇది కూడా వేసేసి దంచేసుకుందాము. దంచేసి పక్కకు పెట్టేసుకుందాము. ఈలోపు ఆయిల్ కూడా కాగిపోయింది. ఇందులోకి పోపు దినుసులు వేస్తున్నాను. జీరా, ఆవాలు, అలాగే మినపప్పు వేసుకుందాము. ఇది కాస్త వేయించుకుందాము. కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చి తుంపేసుకుందాము. ఈ ఎండుమిర్చి కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఇలా ఈ ఎండుమిర్చి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా, మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లిపాయ కారం కూడా వేసేసుకుందాము. వేసేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకుందాము. వేసేసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకుందాము. చూడండి, ఇప్పుడు కాస్త వేగిపోయింది కదా. మనం ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్డు పొరటును ఇందులోకి వేసేసుకుందాము. వేసేసుకొని కలుపుకుందాం, బాగా కలుపుకుందాము. చూడండి, చాలా తక్కువ టైంలోనే అయిపోయింది కదా. ఇలా ఒకసారి బాగా కలిపేసేసుకొని అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఇది చపాతీ, అన్నం, దేంట్లోకైనా సరే సైడ్ డిష్గా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.